హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ కార్పాక్ 25 అండ్ బోన్గోసా సాగర్. బేసికల్గా చాలా దేశాలతో మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం, అలాగే నేవల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాం. సో మనం పక్కనున్న బంగ్లాదేశ్తో చేయడంలో విచిత్రం ఏముంది? సో ఇది 6th ఎడిషన్ ఆఫ్ కార్పాట్, 4th ఎడిషన్ ఆఫ్ బాంగో సాగర్ ఎక్సర్సైజ్. ఇవి డేట్ మార్చ్ 12, 10 ఈ 3 రోజులు జరుగుతున్నాయి. బే ఆఫ్ బెంగాల్, బికాజ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్కి కామన్గా ఉన్నటువంటి సముద్రం బే ఆఫ్ బెంగాల్. మనకి ఇటుపక్క ఉంటుంది, రైట్ సైడ్ తూర్పు భాగంలో. సో బంగాళాఖాతం. అయితే ఇండియా బంగ్లాదేశ్ ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ 2018 నుంచి చేస్తున్నాయి కలిసి. సో ఇప్పుడు దాన్ని షేక్ హసీనా ప్రభుత్వం మారినప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది బేసికల్గా ఎందుకంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ పెంచడం కోసం. సాధారణంగా నేవల్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా సముద్రాల్లో వాణిజ్యం జరిగేటప్పుడు అక్కడ ఇబ్బందులు అనేటటువంటివి వచ్చినా దాన్ని ఎదుర్కొనేలాగా భద్రతా సామర్థ్యాలను పెంచుకోవడానికి చేస్తూ ఉంటారు. అలాగే ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్, అంటే టెర్రరిస్టులకు సంబంధించి ఇంకా ఎవరైనా కోస్ట్ని అటాక్ చేసేటటువంటి వ్యక్తులు కానీ, లేదా ఇంకేమైనా లైక్ ఇప్పుడు మనకి ఉంటారు కదా సముద్రంలో కూడా కొంతమంది పైరేట్స్ ఉంటారు, వీళ్ళకి సంబంధించి కానీ. సో ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే ఇంటర్ఆపరబిలిటీ, అంటే కలిసి ఈ యొక్క మొత్తం ప్రాంతాన్ని సంరక్షించుకునేటటువంటి విధంగా. సో ప్రీవియస్ ఎడిషన్స్ వచ్చేసి మనకి 2023లో జరిగిన నార్దర్న్ బే ఆఫ్ బెంగాల్లో. సో అక్కడ కూడా జాయింట్ పెట్రోలింగ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సాధారణంగా మనకి సముద్రాన్ని పెట్రోలింగ్ చేస్తారు. ఇక్కడ ఎట్లయితే మనకి పోలీసులు కార్లు వేసుకొని తిరుగుతారో, జీప్లు, అక్కడ కూడా మనకి కోస్ట్ గార్డ్ ఉంటుంది. సో జాయింట్ పెట్రోలింగ్ తీసుకొచ్చారు. అలాగే టాక్టికల్ డ్రిల్స్, అంటే ఏవైనా అటాక్స్ అవి జరిగినప్పుడు వాటి నుంచి ఎట్లా కాపాడుకోవాలనే దానిపైన టాక్టికల్ డ్రిల్స్ చేశారు. అలాగే కొన్ని సెర్చ్ అండ్ రెస్క్యూ డ్రిల్స్ కూడా చేశారు. దీనికి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే, సాధారణంగా ఇండియన్ నేవీ అంటే ఇండియన్ నేవీ మొత్తం రాదు. అందులో ఏవో 1-2 షిప్స్ కానీ, డెస్ట్రాయర్స్ కానీ, ఫ్లీట్స్ కానీ వీటిని పంపిస్తారు. సో మనకి వార్షిప్ని పంపించారు బంగ్లాదేశ్ నుంచి. ఏరియల్ సపోర్ట్ కూడా ఉంది. ఇండియా నుంచి అయితే వార్షిప్ INS రణ్వీర్ అనేటటువంటి వార్షిప్, ఏరియల్ సపోర్ట్కి హెలికాప్టర్స్, ఇవి మాత్రమే ఈ కార్పాట్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. సాధారణంగా ఎగ్జామినేషన్లో ఏం అడుగుతాడంటే, ఈ కార్పాట్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగాయి? బెంగాల్లోనే జరుగుతాయి ఎప్పుడు. సో కార్పాట్ ఎవరి మధ్య? ఇండియా అండ్ బంగ్లాదేశ్. సాధారణంగా గుర్తురాదు. సో ఇలాంటివి అడుగుతాడు. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే, ఒకటి మ్యారిటైమ్ సెక్యూరిటీని పెంచడం, ఎందుకంటే ఇల్లీగల్ ఫిషింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వన్స్ మనం సముద్రంలోకి వెళ్ళి ఫిషింగ్ చేసినప్పుడు, చేపలు పట్టేటప్పుడు ఇది బంగ్లాదేశ్ సముద్రం, ఇది ఇండియా సముద్రం, ఇది శ్రీలంక సముద్రం అని తెలియదు. పాపం జాలర్లు ఏం చేస్తారు, ఎక్కడ చేపలు దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి వాటిని నిరోధించడానికి ఇల్లీగల్ ఫిషింగ్స్ కూడా ఉంటాయి. అలాగే స్మగ్లింగ్, చాలా ఐటమ్స్ త్రూ సీఏ జరుగుతాయి స్మగ్లింగ్స్. హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషులను అమ్మేస్తుంటారు, ఎస్పెషల్లీ ఉమెన్. అలాగే పైరసీ, డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్, లాట్ ఆఫ్ హెరాయిన్స్ ఇట్లాంటివి, బ్రౌన్ షుగర్స్ వస్తాయి కదా, సో వీటిని అరికట్టడంలో. అలాగే బైలాటరల్ కోఆపరేషన్ పెంచుకోవడంలో, అంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను పెంచుకోవడం. ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ సర్వేలెన్స్, అంటే మ్యారిటైమ్ థ్రెట్స్ని డిటెక్ట్ చేసుకొని సో జాయింట్గా రెస్పాండ్ అవ్వడం. అలాగే స్ట్రాటజిక్ నేవల్ డ్రిల్స్, అంటే నేవల్కి సంబంధించి, అంటే ఈ యొక్క సముద్రాల్లో రేపు ఏదైనా యుద్ధాలు లాంటి పరిస్థితులు వస్తే, లేదా రెస్క్యూ ఆపరేషన్స్ వస్తే, లేదా తుఫాన్లో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని కాపాడడానికి ఇట్లాంటి డ్రిల్స్, రెడీనెస్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అలాగే మ్యారిటైమ్ ఎకనామీ, బ్లూ ఎకనామీ అని చెప్తూ ఉంటాం మనం. సో ఎప్పుడు కూడా ఈ ఫిషింగ్ దాని ద్వారా చాలా ఎక్కువ ఎకనామీ బిల్డ్ అవుతూ ఉంటుంది. దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. సో ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో కామన్గా పెట్టారు. ఆబ్జెక్టివ్స్ ఒకవేళ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో వస్తే, ఎస్పెషల్లీ ఇన్ UPSC అలాగే Group 1లో ఇవి రాయడానికి ఉపయోగపడతాయి. సో దీంతో పాటుగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. భారతదేశంలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సేంద్రియ వస్తువుల్ని, సేంద్రియ ఉత్పత్తుల్ని పెంపొందించడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. సో దీని 8th ఎడిషన్ జరిగింది. బేసికల్గా ఇదేంటంటే, ఇందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్, ఫార్మర్స్, వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ ఈజీ చేయడానికి, అలాగే ట్రాన్స్పరెన్సీ, ఈ మార్కెట్కి సంబంధించి పెంచడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏదని ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు, ప్రిలిమినరీ ఎగ్జామ్లో. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, APEDA. సో ఈ యొక్క మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ, కామర్స్ అండ్ ఇండస్ట్రీలో దీనికి నోడల్ ఏజెన్సీ, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉంటుంది. కీ హైలైట్స్ ఏంటంటే, సర్టిఫికేషన్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసేటటువంటి గ్రోవర్ గ్రూప్స్, అంటే ఇండివిజువల్స్ కాదు, ఎక్కువ మంది కలిసి ఒక ఆర్గనైజేషన్ స్థాపించుకొని, అది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కూడా కావచ్చు, అట్లాంటి ఆర్గానిక్ గ్రోవర్ గ్రూప్స్కి
లీగల్ స్టేటస్ ఇస్తారు. కేవలం ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ నార్మల్గా ఏదో పైన చెప్పకుండా వాళ్ళకి ఒక లీగల్ స్టేటస్, వీళ్ళు ఆర్గానిక్ గ్రోవర్స్ అనే ఒక లీగల్ స్టేటస్ ఇస్తారనమాట. అది సర్టిఫికేషన్. అలాగే మార్కెట్ సపోర్ట్, దీంతోపాటు ఇంకేం చేస్తారు, ఈ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేటటువంటిది ఇట్ మస్ట్ ప్రొక్యూర్ ఎంటైర్ ఆర్గానిక్ ప్రొడ్యూస్. అంటే ప్రభుత్వమే వీళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి సేంద్రియ ఉత్పత్తులను ఎక్వైర్ చేసుకోవాలి, కొనుక్కోవాలి. అప్పుడు సేంద్రియ ఉత్పత్తులకి భారీగా గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఆల్ ఈటింగ్ అడల్టరేటెడ్ ఫుడ్స్. చాలామంది మనం చూస్తుంటాం ఆలివ్ ఆయిల్ తెచ్చుకుంటారు. అసలు కనీసంలో కనీసం ఒక 4 కిలోల ఆలివ్ గింజలను ఒత్తితే తప్ప 1 కిలో ఆయిల్ రాదు. అక్కడ దాకానే ఎందుకు పోనీ, వదిలేసేయండి. గ్రౌండ్ నట్ తీసుకోండి మీరు. సో మనము ఇళ్లలో పల్లీలు తీసుకుంటాం కదా, ఈ పల్లీల నుంచి నూనె వస్తుంది కదా, వేరుశనగ అని అంటాము. శనగ నుంచి నూనె వచ్చేదే గ్రౌండ్ నట్ ఆయిల్. మీకు కనీసం 3 కేజీలు ఒత్తితే 1 కిలో ఆయిల్ వస్తుంది. ఇప్పుడు మీరు 3 కిలోలు కొంటే ఎంత అవుతుంది, 400 రూపాయలు అవుతుంది 3 కిలోలు గ్రౌండ్ నట్. కానీ మనకు ఆయిల్ 1 కిలోకి ఎంత ఇస్తున్నాడు, 120 రూపాయలకి ఇస్తున్నాడు. ఇది కల్తీ కాకపోతే ఏంటి? సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయాలా. సో కల్తీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తినడం వల్ల మన బాడీ చాలా పాడవుతుంది, మన తాలూకా ఆరోగ్యాలు ఇబ్బంది పడతాయి, లాంజిటివిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఆబ్వియస్గా 100 సంవత్సరాలు బ్రతికేది 70-80 ఏళ్ళకే పోతున్నారు కదా జనం, కొంతమంది అయితే ఇంకా తక్కువకే ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ సపోర్ట్లో ఎంటైర్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ని మనమే కొనాలి, అంటే ప్రభుత్వమే కొనాలి, మార్కెట్ లింకేజెస్ని ఏర్పాటు చేయాలి. అలాగే ల్యాండ్ కన్వర్జన్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు జనాలను మరల్చాలి. జనాలు అంటే నా ఉద్దేశంలో రైతులు అని చెప్పేసి. అప్ టు 3 years అండర్ ద స్పెసిఫిక్ కండిషన్స్, అంటే ట్రాన్సిషన్ పీరియడ్ ఇస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్కి ద ట్రాన్సిషన్ పీరియడ్ని 3 సంవత్సరాల వరకు మారుస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు మీరు క్రిమిసంహారక మందులు వేసి పొలాన్ని దున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆర్గానిక్కి మారారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉండాలి, కనీసం 3 years ఉండాలి. దాన్నే ఆర్గానిక్ ప్రొడ్యూస్గా మనం తీసుకుంటాం. అలాగే న్యూ పోర్టల్స్ తీసుకొచ్చారు. ఇందాక చెప్పింది ఎన్పిఓపి పోర్టల్, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడ్యూస్కి సంబంధించి. దీనికి స్ట్రీమ్లైన్ చేస్తున్నారు, ఆర్గానిక్ ప్రొడ్యూస్ని ప్రమోట్ కూడా చేస్తున్నారు, ఫార్మర్స్కి మంచి బయ్యర్స్ దొరికేటట్టుగా. అలాగే ట్రేస్ నెట్ 2.0, ఇది బాగా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్కి బాగా ఈజీగా వస్తుంది క్వశ్చన్, కష్టంగా ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడే చూసుకోండి. అందుకే ట్రేస్ నెట్ 2.0 అంటే ఏంటంటే ఇది ఆర్గానిక్ ప్రొడ్యూస్ని ట్రేస్ చేస్తుంది, అంటే ఎక్కడెక్కడ సేంద్రియ ఉత్పత్తులు ఉన్నాయో దాన్ని ట్రాక్ చేస్తుంది అనమాట. అలాగే రీవ్యాంప్డ్ పోర్టల్ ఒకటి తీసుకొచ్చారు యూజర్ ఎక్స్పీరియన్స్ పెరగడానికి. అచీవ్మెంట్స్ కనుక చూస్తే ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్, అంటే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్, ప్రపంచంలోనే అత్యధికంగా సేంద్రియ ఉత్పత్తి చేసేటటువంటి రైతులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాగే ఆర్గానిక్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నటువంటి దేశం సెకండ్ ఇండియాలో, ఇండియా ఇస్ ద సెకండ్ వరల్డ్లో. అలాగే సర్టిఫైడ్ ఏరియా కనుక మనం చూసుకుంటే 7.3 మిలియన్ హెక్టేర్లు 2023-24లో 73 లక్షల మిలియన్ హెక్టేర్లు ఉంది. మధ్యప్రదేశ్ అత్యధికంగా ఉంది, మహారాష్ట్ర, రాజస్థాన్. అయితే ఆర్గానిక్ స్టేట్ కంప్లీట్గా ఉంది మాత్రం సిక్కిం, కానీ దాని యొక్క ఏరియా చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే 4,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ మనకి జరుగుతున్నాయి. రానున్నటువంటి 3 సంవత్సరాలు ఇది 20,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి కిసాన్ పెన్షన్ పాత్ర. ఇది ఒక కొత్త ఫార్మర్ ఐడి. పిఎం కిసాన్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు. పిఎం కిసాన్ ప్రోగ్రామ్ మనందరికీ తెలుసు కదా. బేసికల్గా ఈ పిఎం కిసాన్లోకి వచ్చేటటువంటి వాళ్ళు, అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఇందులోకి వచ్చే వాళ్ళకి ఒక ఐడి తీసుకోవాలట. ఆ ఐడియే ఇందాక మీకు చెప్పినటువంటి కిసాన్ పెన్షన్ పాత్ర. సో పిఎం కిసాన్కి బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసినవే. 3 ఇన్స్టాల్మెంట్స్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ పెన్షన్ పాత్ర ఏంటంటే ఒక డిజిటల్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు మాదిరిగా ఉంటుంది. ఇది ఏ ఫార్మర్స్కి అయితే ఉంటుందో వాళ్ళ తాలూకా ల్యాండ్ రికార్డ్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైతే ఉన్నారో ఆ ల్యాండ్ రికార్డ్స్కి దీన్ని లింక్ చేస్తారు. దీన్ని ల్యాండ్ ఓనర్షిప్తో వెరిఫై చేసి పిఎం కిసాన్ పథకం ద్వారా వాళ్ళకి 6,000 రూపాయలు అందించే ప్రయత్నం చేస్తారు. సో ఫార్మర్స్కి ఒక రిజిస్ట్రీ కూడా ఉంటుంది, ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు ఈ ఫార్మర్ ఐడితో. అలాగే అగ్రికల్చర్ స్టాక్ ఏదైతే ఉందో జియో రెఫరెన్స్ విలేజ్ మ్యాప్స్ కూడా ఇస్తారు ఆ ఫార్మర్ ఐడితోనే. అలాగే క్రాప్ జోన్ రిజిస్ట్రీ, వాళ్ళు ఏ పంటలు వేస్తున్నారు ఈ మొత్తాన్ని డిజిటైజ్ చేస్తున్నారు. అంటే ఎంతమంది రైతులకి మనము పిఎం కిసాన్ పథకాన్ని 6,000 రూపాయలకి అందిస్తున్నాము, వాళ్ళు ఏమేమి పండిస్తున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఈ మొత్తం డేటా డిజిటల్గా ఈ ఫార్మర్ ఐడీస్తో మనకి అవైలబుల్లోకి రానుంది. సో అది ఆ పర్టికులర్ థింగ్. ఫోర్త్ వన్ ఈవే బిల్స్. ఇది ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంది. ఈవే బిల్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ బిల్. ఏవైనా వస్తువుల్ని మీరు ఒక ప్రాంతంలో కనుక మీరు
పంపించాలంటే ఆ వస్తువులు కనుక 50,000 రూపాయల కన్నా ఎక్కువ విలువ ఉంటే, ముఖ్యంగా వితిన్ అక్రాస్ స్టేట్స్ అంటే రాష్ట్రాల పరిధిలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కూడా, దానికి ఖచ్చితంగా ఈవే బిల్ అనేటటువంటిది ఉండాలి. ఈ ఈవే బిల్ ఉంటేనే ఆ ప్రొడక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఉంటుంది. అయితే సెకండ్ హైయెస్ట్ ఇన్ 2 years ఈవే బిల్లు డిసెంబర్లో జనరేట్ అయినటువంటి ఈవే బిల్స్ సెకండ్ హైయెస్ట్ ఇన్ 2 years. గత 2 సంవత్సరాల్లో అత్యధికంగా డిసెంబర్ 2024లో అత్యధికంగా ఈవే బిల్స్ జనరేట్ అయ్యాయంట గత 2 సంవత్సరాలు, 2023-24లో. సో ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్గా కూడా చెప్పచ్చు. అంటే మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు ఎంత అద్భుతంగా వేరే ఒక ప్రాంతాలకు మూమెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువు మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఆ వస్తువు అమ్ముతారు. సో డిమాండ్, సప్లై ఇవన్నీ కూడా మూమెంట్ ఆఫ్ గూడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్లో యాపిల్ పండించాం, అది తెలంగాణకి రావాలి అంటే, హైదరాబాద్కి రావాలి అంటే, లేదా మరొక ప్రాంతానికి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి కదా. సో కాబట్టి ఈ గూడ్స్ మూమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే దేశంలో వస్తువులు అంత ఎక్కువగా సప్లై అవుతాయి, వేస్టేజ్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి ఇది ఎకనామిక్ ఇండికేటర్గా చూసుకుంటారు. సో ఈ ట్రాక్స్ మూమెంట్ గూడ్స్, ఇట్స్ ఎన్ ఎర్లీ సిగ్నల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నట్టు. సో ఈవే బిల్స్ అధికంగా ఉంటే ఆర్థిక కార్యకలాపాలు అత్యధికంగా జరుగుతున్నట్టు. అలాగే జనరేషన్ చూస్తే మీరు జిఎస్టీ కామన్ పోర్టల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇది జనరేట్ అవుతుంది. రూల్ ఏంటంటే April 1 నుంచి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది, ఇది మ్యాండేటరీ. ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో ఈవే బిల్ సిస్టమ్ని యూటిలైజ్ చేసి ట్యాక్స్ కట్టేటాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే ఒక నూతన అథెంటికేషన్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్, అంటే ఎక్కువగా ఫేక్స్ అవి జరగకుండా. ఇంకా 5th పాయింట్ ఈరోజు ప్రతిబింబ్. ఇది కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్కి వెళ్తుంది. టెక్నాలజీ, సైన్స్ లేదు ఇందులో. 6,000 అరెస్టులు, 17,000 లింకేజ్లు, 36,000 సైబర్ ఇన్వెస్టిగేషన్లు జరిగాయి. లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా. ఏంటి ప్రతిబింబ్ పోర్టల్ అంటే, ఎవరైనా సైబర్ క్రైమ్స్ చేస్తూ ఉంటే వాళ్ళని మ్యాప్ సహాయంతో, అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అలాగే పొజిషనింగ్ సిస్టమ్స్, వీటి సహాయంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, దీన్ని షార్ట్కట్లో I4C అని అంటారు, అంటే 4 Cలు వచ్చినాయి కాబట్టి. సో I4C అనేటటువంటి ఈ సంస్థ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. వీళ్ళు ఈ GIS సాఫ్ట్వేర్ని లాంచ్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ పేరే ప్రతిబింబ్ మాడ్యూల్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, రియల్ టైంలో సైబర్ క్రిమినల్స్ని పట్టిస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే, వద్దులేండి నా మీద ఎందుకు కానీ, ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరికో ఫోన్ చేసి సైబర్ క్రిమినల్ ఇతను అతన్ని ఎక్స్టార్షన్ చేసో ఇంకొకటి చేసో కంప్యూటర్ని హ్యాక్ చేసో డబ్బులు అవి దొబ్బేస్తున్నాడు అనుకోండి. రియల్ టైంలో అతన్ని మ్యాప్ల సహాయంతో, వీళ్ళకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ల సహాయంతో వీళ్ళు పట్టుకుంటారు. సో అతను ఎక్కడున్నాడు అనేది కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెంటనే వెళ్ళి అతను అరెస్ట్ చేయడం, లేదా అతని నెట్వర్క్ని బ్యాన్ చేయడం, అతని కంప్యూటర్ని కంప్లీట్గా ఆపేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రతిబింబ్ మాడ్యూల్. సో ఇట్ ప్రాజెక్ట్స్ మొబైల్ నెంబర్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అని GIS మ్యాప్, అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో సైబర్ క్రిమినల్స్ ఏ మొబైల్ నెంబర్ యూజ్ చేసి చేస్తున్నారో అది డిస్ప్లే చేస్తుంది. మొబైల్ నెంబర్ ఉండి అది రన్నింగ్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకోవడం 5 నిమిషాల పని. అలాగే మ్యాప్ వ్యూ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి కూడా ఒక మ్యాప్ వ్యూ చూపిస్తుంది. దీని సహాయంతో వాళ్ళు సైబర్ క్రిమినల్స్ని ట్రాక్ చేయొచ్చు. దాంతోపాటుగా సమన్వయ ప్లాట్ఫామ్ అని ఒకటి వచ్చింది, యూనియన్ హోమ్ మినిస్ట్రీ దీన్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే సైబర్ క్రైమ్కి సంబంధించిన డేటాని షేర్ చేయడం కోసం. ఇటీవల కాలంలో ఈ కంప్యూటర్స్ పెరిగిన తర్వాత, ఇంటర్నెట్ సౌలభ్యం పెరిగిన తర్వాత, మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత విపరీతంగా మనం ఇంటర్నెట్ని త్రూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం. సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఆ క్రైమ్ డేటా షేరింగ్ అనేది నిల్వ చేస్తారు, ఎనలిటిక్స్ కూడా ఉంటాయి. అలాగే దీని ద్వారా ఇంటర్స్టేట్ సైబర్ క్రైమ్ లింకేజెస్, అంటే సైబర్ క్రైమ్ అనేది ఎలా చేస్తారు, తెలంగాణలో సైబర్ క్రైమ్ అంటే తెలంగాణలోనే ఉండాలని లేదు, వాడు ఏ జార్ఖండ్ నుంచో చేస్తాడు. సో ఇలా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి జరిగే సైబర్ క్రైమ్స్ని ఇది అనలైజ్ చేసి పట్టుకోవడంలో హెల్ప్ అవుతుంది. అలాగే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీన్ని చూస్తూ ఉంటుంది. ఓవర్వ్యూ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైబర్ క్రైమ్ని కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఫైట్ చేయాలని అనుకుంటోంది. సో దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో మనకు ఉన్నాయి. సో దీంతోపాటు దీని యొక్క ఫంక్షన్స్ చూస్తే సైబర్ క్రిమినల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఏది ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ న్యూఢిల్లీలో ఉందన్నాను కదా, దీని ఫంక్షన్స్ ఏంటంటే ఇది సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడంలో నోడల్ పాయింట్.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సైబర్ ఫోరెన్సిక్స్కి సంబంధించి, టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది. సైబర్ స్పేస్ని మిస్యూజ్ చేయకుండా, ముఖ్యంగా టెర్రరిస్టులు ఫేస్బుక్ కానీ మరొకటి కానీ ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసి డ్యామేజెస్ చేయకుండా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సైబర్ లా, ఏవైనా కొత్త సైబర్ చట్టాలు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి వస్తే ఇది కొన్ని రికమెండేషన్స్ అండ్ అడ్వైజెస్ కూడా ప్రభుత్వానికి చేస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే అకాడమీ, ఇండస్ట్రీ, పబ్లిక్ సైబర్ క్రైమ్కి సంబంధించి అందరి తాలూకా ఆలోచనలు తీసుకొని ఆ రకంగా పాలసీ మేకింగ్ చేస్తుంది. అలాగే సైబర్ క్రైమ్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సిటిజన్స్, మనం కూడా సైబర్ క్రైమ్స్ మనకి తెలిసిన వాళ్ళని, అంటే మనకి తెలిసిన ఇష్యూస్ని లేదా మనకి తెలిసిన సైబర్ క్రిమినల్స్ని, ఆ పర్టికులర్ ఏవైనా కేసెస్ లాంటివి ఉంటే దాన్ని కూడా మనము అక్కడ ఇవ్వచ్చు. ఇది సిటిజన్ పార్టిషన్కి తీసుకొచ్చారు. అంటే మనకు తెలిసినటువంటి సైబర్ నేరాల గురించి ఇందులో చెప్పచ్చు, సైబర్ క్రైమ్ వాలంటీర్స్ ప్రోగ్రామ్. సో ఇవి ఈరోజు డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ పిఐబి ఆల్సో. సో థ్యాంక్ యూ. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. మనం రేపటి సెషన్లో కలుద్దాం.